నా పేరు బాలసుబ్రహ్మణ్యం. మీరు కాదనుకున్నా నాకు సాయం చేయాలి. చెప్పండి. మంచి ప్రాపర్టీ మేడం. ఫ్యూచర్లో దానికి మంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు 20 లక్షలు ఇచ్చారంటే చాలు. మంచి ప్రాపర్టీ అంటున్నారు, ఎక్కువ రేటు వచ్చే స్థలాన్ని ఎందుకింత తక్కువకి ఇస్తున్నారు? నన్ను మీరు సరైన ప్రశ్నే అడిగారు మేడం. అమ్మ కంటే నాకు డబ్బు ముఖ్యం కాదు. అమ్మ ఆపరేషన్కి నేను అనుకున్న చోట డబ్బు అడ్జస్ట్ కాలేదు. అందుకే నేను ఈ స్థలాన్ని తక్కువ రేటుకి అమ్ముతున్నాను. సరే, మీ డాక్యుమెంట్స్ ఇవ్వండి, మేము వెరిఫై చేసి చెప్తాం. చూడండి మేడం, డబ్బు లేకుంటే మా అమ్మ ఆపరేషన్ జరగదు. అది కాదు సార్. ఏమిటి సార్ మీరు ఆవిడ చెప్తుంటే మళ్ళీ మళ్ళీ అదే అంటారేంటి? పత్రాలు చెక్ చేసి పిలుస్తారు, మీరు ఇచ్చేసి వెళ్ళండి. అవును, మీరు ఇవ్వండి సార్, మేము చెక్ చేసి లేదామని ఆ బాధ ఏంటో నాకు తెలుసు. అది కాదు బావా, లాయర్ కార్తీక్ నేను చెప్తున్నానుగా, ఒకసారి ఆయన అబద్ధం చెప్పినా పర్వాలేదు. పోతే పోని. అమ్మ పేరు చెప్పాడు. రావు గారు. ఏం బాబు? ఇతని దగ్గర పత్రాలు తీసుకొని డబ్బిచ్చి పంపించండి. మంచిది. మీరు చెప్పింది నిజం మేడం. అవును సార్, అమ్మ పేరు చెప్పగానే ఆ కుర్రాడు ఐస్ అయిపోయాడు. తొందరపడ్డావు సుబ్రహ్మణ్యం. ఈ ల్యాండ్కి అసలు వాల్యూవే లేదు. పైగా పక్కన శ్మశానం ఉంది. మదర్ డాక్యుమెంట్ మాలండి పేరు మీద ఉంది. నాకు తెలుసు. ఊరు చివర ఉండడం వల్ల ఎవరు కొండలేదు. నిన్ను మోసం చేశారు సుబ్రహ్మణ్యం. ఏమిటి సుబ్రహ్మణ్యం? పెట్టుకుంటే ఇంతే. ఇప్పుడు మనం కొన్న స్థలంలో చిన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కట్టిద్దాం. ఆ సుబ్రహ్మణ్యం ఈ సుబ్రహ్మణ్యాన్ని చూసుకుంటాడు. మాలిని, మనం మోసపోయామమ్మా. ఇలా చూడు, ఏమైంది? సుబ్రహ్మణ్యం ఫ్లాట్స్ కట్టబోతున్నట్ట. సో ఎక్కడో తెలుసా? మనం కట్టే చోటుకి పక్కనే. అక్కడెక్కడ గ్రౌండ్ ఉంది? ఎందుకు పనికిరాందని మనం వాడికి స్థలం అమ్మేమా? ఈవేళ ఆ స్థలమే మనకి శనిలా దాపరించింది. అవును, మనం అమ్మేసిన అదే స్థలం. అంతేకాదు, వాడు మన ఫ్లాట్స్ లాగా కట్టబోతున్నట్ట, కానీ సగానికి సగం రేటుకి అమ్ముతాట. మేడం, ఇలా చూడండి మేడం, మీరు కోట్ చేసిన సగం ధరకే మీ కన్స్ట్రక్షన్ పక్కన సుబ్రహ్మణ్య కన్స్ట్రక్షన్ వాళ్ళు ఆఫర్ ఇచ్చారు. రండి. వాస్తు ప్రకారం కట్టిన ఫ్లాట్లు తక్కువ రేటు. అయితే మాకు 2 ఫ్లాట్లు ఇవ్వండి సార్. 2 ఫ్లాట్లు కావాలా? అవును సార్. ఏమైనా వీళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ అవి తీసుకో.